కానీ నిజంగా మాట్లాడుతుంటే చాలా చెప్పొచ్చు. సో మేబీ నేనే మిస్టేక్ అనుకుంటా, నాదే తప్పు అంటే ఇక లైక్ ఇంట్రోవర్ట్ కాలం, ఎప్పుడు చేయాలని పని చేస్తున్నాం, బండి నడపడం ఒకటే తెలుసు, ఇక మాట్లాడడం అవన్నీ అని అంటే కష్టం. నిఖిల్ బ్రో ఉంటే నిఖిల్ బ్రోతో ఉంటే మంచి కంపెనీ ఉంటుండే. జస్ట్ ఒక మైక్ టెస్టింగ్ వీడియో అంతే. ఆల్రెడీ ఫుల్ వైజర్ ఓపెన్ అయి ఉంది, గాలి సౌండ్ కూడా ఫుల్ వస్తుంది. ఈ హెల్మెట్ కూడా సరిగ్గా లేదు, మొత్తం ప్యాడింగ్ అంతా అరిగిపోయినాయి ఈ హెల్మెట్వి. ఒక కొత్త హెల్మెట్ తీసుకోవాలని నాకు అర్థమైంది ఇందాకనే. ఏం మాట్లాడినా వర్కౌట్ అవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు, బట్ స్టిల్ సో బాయ్స్తో ఉంటే కొట్టి మన వాళ్ళతో ఉంటే అసలు బండి మెల్లగా పోదు, వాళ్ళు లేకుంటే మళ్ళీ బండి స్పీడ్గా పోదు. సో ఫస్ట్ బ్రేకింగ్ కూడా చెక్ చేయించుకోవాలని నాకు అర్థమైంది, చేపిస్తాను. చాలా రిపేర్లు ఉన్నాయి. నాకు మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలని అయితే చాలా ఉంది ఎప్పటి నుంచో, కానీ దానికి కావాల్సిన డెడికేషన్ లైక్ సపోర్టు అంత ఇంట్రెస్ట్ నాకు ఎప్పటి నుంచో ఉండే, కానీ ఈ రోజుల్లో ఇంకెక్కువ అయిపోయింది. అందుకే స్టార్ట్ చేసేసిన. సో దానికి కావాల్సిన ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఏమైతే కావాలి మోటో వ్లాగింగ్ చేయడానికి అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కటి కూడా కాంప్రమైజ్ అవ్వట్లే. ఎందుకంటే నువ్వు ఒకటి చేయాలనుకున్నప్పుడు నువ్వే సెట్ చేసుకోవాలి అన్నీ. ఇన్ కేస్ టైం పట్టినా పర్లేదు, బట్ చేసుకోవాలి. ఎందుకంటే రిగ్రెట్ అవ్వడం, అది చేయాల్సిన టైంలో చేయకుండా ఏదో చేసి నాకు ఏదో ఉన్నాయని చెప్పి కారణాలు చెప్పి రీజన్స్ చెప్పి దాన్ని చేయకుండా పోస్ట్పోన్ అయ్యి టైం అవుతున్న కొద్దీ నువ్వు దాన్ని తలుచుకుంటా రిగ్రెట్ అయ్యే కొద్దీ అట్లీస్ట్ ట్రై చేసి ఓకే నువ్వు ఫెయిల్ అయినా ఓకే, నీకు అదొక ఎక్స్పీరియన్స్. నువ్వు తలుచుకున్నప్పుడు ఫెయిల్యూర్ తలుచుకున్నా ఎక్కువ బాధపడవు, కానీ రిగ్రెట్ అయినప్పుడు ఇంకెక్కువ బాధపడతావు ఫెయిల్యూర్ కన్నా. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఇది వినిపిస్తుందో లేదా నాకైతే తెలియదు. ఇంటికి పోయినాక చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఫుల్ వైజర్ ఓపెన్ ఉంది. ఇంకా ఈ రోడ్ అయితే మనకి వెన్నతో పెట్టిన విద్య, ఈ రోడ్లలో నడపడం. ఎప్పుడు ఏ మూల నుంచి ఎవడు వస్తాడో కూడా అర్థమైపోతుంది. ఈయన్నే గుద్దింది మనోడు ఒకడు మొన్న, ఆడ గుద్దిండు కాప్స్ ఉన్నారు నీట్గా. నైట్ రైడ్ ఎందుకు మజా వస్తుంది అంటే లైక్ నాకైతే అందరికేమో నాకే తెలియదు, కానీ నైట్ రైడ్ అయితే చాలా మజా వస్తుంది. మేబీ ఆ వెదర్ పీస్ అయిపోతుంది. రోడ్లు కూడా చూడు ఖాళీ ఉంటాయి, ఒక ట్రాఫిక్ ఉండదు, ఒక హార్న్ ఉండదు, ఏముండదు. స్మూత్గా మన ఆలోచనలు మన రైడింగ్ ఇవే ఉంటాయి. ఇంకా హెల్మెట్ లోపల మంచి మ్యూజిక్ ప్లే అయితే జాలీగా అబ్బా, ఒక పార్టీ పబ్బు కూడా మనకి రాదు. దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. ఇక అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క షోకు ఉంటుంది, ఒక్కొక్కరికి మత్తు ఉంటుంది, ఒక్కొక్క మత్తు. ఇక మనసుంటోళ్ళకి ఇదొక మత్తు. నాకు చాలా మత్తులు ఉండే కానీ ఈ మత్తు లాస్ట్ అయిపోయింది ఇక. సో ఆ వైట్ లైన్స్ ఉంటాయి చూడండి, ఆ వైట్ లైన్స్ ఎక్కువ డ్యామేజ్ చేసేస్తాయి కోన్ సెట్ని. మెయిన్లీ వైట్ లైన్స్, హెవీ వైట్ లైన్స్ ఉంటాయి.
ఇంకా గచ్చిబౌలి ఆ ఏరియా ఒక దగ్గర పోతే ఇక ఫుల్ ఇవే బండి నడిపి వేస్ట్, సైకిల్ తీసుకొని పోవాలి. సో ఆ వైట్ లైన్స్ అనేవి చాలా డ్యామేజ్ చేస్తాయి బండిని. ఇక నువ్వు అట్లనే ఫ్రీక్వెంట్గా ఒక 2 to 3 months వరకు అవే వైట్ లైన్స్ మీద అవే దారుల మీద నడిపినావు అనుకో, నీకు ఓన్ సెట్ పోతుంది. సో బండి ఇట్లా హ్యాండ్స్ వదిలేస్తే ఒక సైడ్కి వెళ్ళిపోతుంది, లెఫ్ట్కి వెళ్ళిపోతుంది. నాది ఇంతకుముందు ఎక్కువ వెళ్ళిపోయి చేయించిన ఇప్పుడు కోన్ సెట్. సో అందుకు నేను చేతిలో వదిలేసినా సరే స్ట్రైట్గా ఉండేది, ఇంతకుముందు ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోయేది. నువ్వు ఎప్పుడు వదిలేసినా సరే ఇట్లా లెఫ్ట్కి వెళ్ళిపోయేది. సో ఇప్పుడు వెళ్ళట్లేదు బికాజ్ ఆఫ్ కోన్ సెట్. సో మీ బండి నార్మల్గా అటు ఇటు ఉంచడానికి ప్రాబ్లం ఉందన్నా సరే, ఇప్పుడు ఒక సైడ్కి గుంజేస్తుందన్నా సరే, దట్స్ బికాస్ ఆఫ్ కోన్ సెట్. కానీ నిజంగా మాట్లాడుతుంటే చాలా చెప్పొచ్చు. సో మేబీ నేనే మిస్టేక్ అనుకుంటా, నాదే తప్పు అంటే ఇక లైక్ ఇంట్రోవర్ట్ కాలం, ఎప్పుడు చేయరాని పని చేస్తున్నాం. బండి నడపడం ఒకటే తెలుసు, ఇక మాట్లాడడం అవన్నీ అని అంటే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదు, బట్ స్టిల్ చాలా ట్రై చేస్తున్నా. బండి నడపడం బాగానే నడుపుతున్నా. ఇక ఇట్లా మెల్లపోయినప్పుడు మాటలు వస్తాయి బాగానే, కానీ స్పీడ్ పోయినప్పుడు అని అంటే బ్రెయిన్ అంతా మొత్తం ఆ గ్యాప్స్ కొట్టడం మీదే ఉంటుంది. సో అందుకే మాటలు రావు, కొంచెం అలవాటు అయితే వస్తాయిలే అవి. సో స్టిల్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. నేను ఎంత ఎదిగినా ఏం చేసినా సరే ఇన్ ద బిగినింగ్ స్టేజ్, ఇన్ ద లెర్నింగ్ స్టేజ్ అనేది చెప్పుకుంటా. బికాజ్ ఎంత నేర్చుకున్నా అనేది ఏదైనా సరే, నువ్వు దేంట్లో అయినా సరే ఎంత నేర్చుకుంటే అంత ఉంటుంది. సో నేను వచ్చేసిన ఈ స్టేజ్కి, ఇక జాల్, ఇక అట్లేం ఉండదు ఈ లైఫ్కి కానీ దేనికి కానీ. అయిపోయింది మన ట్రయల్.